ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు గమ్ములో వస్తున్న పెద్ద మూవీకి సంబంధించిన టీజర్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆల్సో కవర్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇంకా లాగ్ లేకుండా టాపిక్కి వెళ్ళే ముందర లాగ్ చేద్దాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి మామ, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేటువంటిది హైదరాబాద్లోని ఒక విలేజ్లో అయితే జరుగుతుందంట. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ని అయితే షూట్ చేస్తున్నారంట. అండ్ ఈ షెడ్యూల్కి రామ్ చరణ్ ఆల్సో అటెండ్ అయితే అవుతున్నారు. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేటువంటిది దాదాపుగా 30% అయితే కంప్లీట్ అయినట్టయితే తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇదంతా పక్కన పెట్టేస్తే మన బుచ్చిబాబు గారు రంగస్థలం మూవీలో అసిస్టెంట్ డైరెక్ట్గా చేసేటప్పుడు ఆ మూవీలో జిగలరాని సాంగ్ పెట్టారు. అండ్ ఐటమ్ సాంగ్ మనకు పూజ హెద్దే చేశారు. అండ్ సేమ్ ఆల్సో మామ ఈ సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ పెట్టబోతున్నారు. అప్పుడు సాంగ్ ఎలా ఉందో శ్రీకాకుళం మ్యాథ్స్లో, ఇప్పుడు కూడా సాంగ్ శ్రీకాకుళం మ్యాథ్స్లో పెట్టి ఈసారి ఆల్సో పూజ హెద్దే గారి చేత ఐటమ్ సాంగ్ అయితే చేపిస్తానికి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఆల్సో పూజ హెద్దే ఆల్సో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మామ. అండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెయిన్ పాయింట్ ఏంటంటే పూజ హెద్దే మటుకు ఐటమ్ సాంగ్ చేస్తే మ్యాక్సిమం సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉంటాయి. అండ్ అప్పుడు రంగస్థలం మూవీ చూసుకున్న హిట్ అయింది. అండ్ F3 మూవీ ఆల్సో హిట్ అయింది మామ. ఖచ్చితంగా లక్ వర్కౌట్ అయ్యి ఈ మూవీ ఆల్సో హిట్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఇది పక్కన పెట్టేస్తే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెరీ లోడింగ్ మామ. ఇయర్లోనే రాబోతుంది. ఇయర్ October 17న దీపావళి స్పెషల్గా ఈ మూవీకి సంబంధించిన టీజర్ అయితే రాబోతుంది. దీని మీద అంత ఖచ్చితం లేదు, బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా 90% వచ్చే ఛాన్స్ అయితే ఉంది దీపావళి కానుకగా. అండ్ దీపావళికి మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఈ సినిమా అనేటువంటిది పోస్ట్పోన్ అవుతుందని కథనాలు అయితే వస్తున్నాయి. చాలామంది ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ సినిమా మటుకు పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఎట్టి పరిస్థితిలో లేదు. ఇప్పటికే 30% కంప్లీట్ అయిపోయింది. మిగిలిన 70% ఇయర్ ఎండింగ్ లోపల లేదా నెక్స్ట్ ఇయర్ జనవరి లోపల షూటింగ్ కంప్లీట్ చేసి చెప్పిన టయానికి ఈ సినిమాని రిలీజ్ చేస్తారు. ఇంకోటి మామ, రీసెంట్గా ఒక లుక్ అయితే బయటకు అయితే వచ్చింది. వర్కౌట్ చేస్తున్న లుక్ అనమాట. మన రామ్ చరణ్ గారు లుక్ మటుగా రాంపేజ్ అయిందని చెప్పుకోవచ్చు. మంచిగా మేకవర్ అవుతున్నారు ఈ మూవీ కోసం మామ. ఇంకా వీడియోకి అయితే ఇంతే. వీడియో మటుకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. ఇలాంటి ఫిలిం కంటెంట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.